నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 6 మీడియా. ఇప్పుడు మనం వచ్చేసి ఆటోనగర్లో ఉన్నాము. అయితే ఇక్కడ వేరేతో మాట్లాడి ప్రెసెంట్ ఫ్రీ బస్సెస్ రావడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఓ పక్కన ఫ్రీ బస్ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళని చుట్టుముడుతున్నాయంటే మరోవైపు ఓ ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, వీటి వల్ల కూడా వీరికి సమస్యలు మరింత పెరిగాయంటూ కూడా చెప్తున్నారు. అసలు వీరి ఆదాయం ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సల్మాన్. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వర్కింగ్ లో ఉన్నారంటే మీ నేను 2 years నుంచి ఉన్నాను. 2 years నుంచి ఉన్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో ఇది ఫ్రీ బస్ పెట్టడం వల్ల కావచ్చు, దాంతో పాటుగా ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇలాంటివన్నీ మనకి వాడకంలోకి వచ్చినాయి కదా. సో దీనివల్ల మీకు ఎలా ఉంటుంది అంటే ఇన్కమ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ చేసినప్పుడు నుంచి మాకు ఇన్కమ్ సరిగా లేదు. అంటే ఇప్పుడు మేము ఇక్కడ లోకల్ నడుపుతాం, అంటే లోకల్లో మాకే సర్వీస్ ఛార్జెస్ ఉంటుండే. ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ కూడా తగ్గిపోయినాయి, అంటే ప్యాసింజర్స్ తగ్గిపోయినాయి. అంటే అందరూ ఫ్రీ బస్సే వాడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఫ్రీ బస్సే వాడుతున్నారు కాలేజ్. మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో ఉబేర్ ఓలా వాళ్ళు కూడా ఫేర్ రేట్ తగ్గింది. అంతే కిలోమీటర్కి లెవెల్ రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు. అట్లా అండి మాకు. సో ఇప్పుడు ర్యాపిడో కానీ ఊబర్లో కానీ ఎక్కువ రేట్లు ఉన్నప్పటికీ కూడా అందరూ అలా బుక్ చేసుకొని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి సర్వీస్ ఆటోస్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు లోకల్ కూడా సర్వీస్లో కూడా వెళ్తలే వాళ్ళు. షాప్ ఇప్పటి నుంచి రోడ్కి రావాలన్నా కూడా వాళ్ళు ర్యాపిడోనే బుక్ చేసుకుంటున్నారు. 50 రూపీస్ 60 రూపీస్ చూపిస్తుంది, అదే బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు. రోడ్కి వస్తలే, బయటికి వస్తలే, సర్వీస్ ఛార్జెస్తోనే వెళ్తలే వాళ్ళు. ర్యాపిడో అయిపోయింది, అందరికీ అదే బుక్ చేసుకుంటున్నారు. సో అన్న ఒక క్వశ్చన్, ఇప్పుడు ర్యాపిడో కావచ్చు, ఊబర్కి కావచ్చు, అంతకుముందు వైట్ నెంబర్ బోర్డు ఉన్న వాళ్ళు కూడా ఓకే లాగిన్లోకి వెళ్ళి మనకి బుకింగ్స్ తీసుకునే అవకాశం అనేది ఉండేది. ఇప్పుడు చూస్తే వైట్ బోర్డ్స్ని తీసేసి ఓన్లీ ఎల్లో బోర్డ్స్కి మాత్రమే వాడు అవైలబిలిటీ ఇచ్చాడు. ఇది మొన్నటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సో దీనివల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభావితమైన వాళ్ళు ఉన్నారా? అవును, అంటే ఎల్లో ప్లేట్ అంటే ట్యాక్సీ ప్లేట్ కదా, ఓన్లీ ట్యాక్సీ వాళ్ళే నడపాలి కదా ఆటోస్ అండ్ బైక్స్. ఇప్పుడు వైట్ నెంబర్ ప్లేట్ వాళ్ళు వేసి అది అంటే ఓన్ వెహికల్ కదా, అది నడప అంటే ఓన్ వెహికల్ అంటే అది హౌస్ గురించి. ఇప్పుడు ట్యాక్సీ నెంబర్ ప్లేట్ అంటే అన్ని సర్వీస్ కేసు. ఇప్పుడు ఓన్ ప్లేట్ వాళ్ళు కూడా వచ్చి నడిపితే మాకు చాలా కష్టం అవుతుంది. వెహికల్స్ పెరిగిపోతున్నాయి కానీ జనాలు అది మాకి వస్తలే సర్వీస్. ఫైనల్ గా ఒకటి, రేపు రక్షాబంధన్. సో రక్షాబంధన్ కి మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో? అంటే మీ సిస్టర్స్ తో కావచ్చు మీరు? అంటే మేమైతే చెయ్యం. అంటే నాకు స్కూల్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ కడుతుండే రాఖీ. నాకు ఇప్పుడు కాలేజ్లో ఉన్నా, నేను కాలేజ్కి వెళ్తే నా క్లాస్మేట్స్ కడతారు. ఇలా మార్నింగ్ వెళ్ళినా నాకు ఫ్రెండ్స్ కట్టారు. ఎడ్యుకేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఉంది నాది ఇప్పుడు. సో డిగ్రీ చదువుతూ కూడా ఇట్లా అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో మీ తరపున మా ఛానల్ కి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రైమ్ 6 టీవీ అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఫర్ ఆల్ మై సిస్టర్స్ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. చూడొచ్చు ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఆటో వాళ్ళు ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చూస్తున్నాము. వీరితో పాటు వైట్ నెంబర్ బోర్డు ఉన్న వాళ్ళు కూడా మనకి ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఉండడం వల్ల మరింత ఆదాయం అనేది నష్టం వస్తుందని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు వారితో మాట్లాడదాం. మీ పేరన్నా? మల్లేష్. నా పేరు మల్లేష్. ఎంతకాలం నుంచి ఆటో నడుపుతున్నారు? 14 నుంచి నడుపుతున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఏజ్ కేటగిరీకి కానీ లేకుంటే వేరే కేటగిరీస్ అంటూ ఏమీ తీయకుండా మహిళలందరికీ ఫ్రీ బస్ అనడం ద్వారా చాలా మంది ఆటో వాళ్ళకి నష్టం వస్తుంది అని అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం? అది పెట్టేదేదో స్టూడెంట్స్ పెట్టాల్సింది మేడం, లేకపోతే 60 ఏళ్ళ ముసలలో పెట్టాల్సింది. ప్రతి ఒక్కరికి జాబ్ చేసే వాళ్ళకి కూడా పెట్టారు. దానికి మేమే నష్టపోతున్నాం కదా. గిరాక్ అయితే లేదు, పొద్దున్న నుంచి 1000 రూపాయలు కూడా అవ్వట్లేదు. డీజిల్కి 500 పోతున్నాయి. పొద్దున్న 12 గంటలు కష్టపడితే 500 మిగులుతున్నాయి. దాన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? సో ఆదాయంలో కూడా ఇంతకు ముందు సర్వీస్ ఆటోలు ఎక్కే వాళ్ళు కూడా తక్కువ అయిపోవడంతో పాటు చార్జెస్ కూడా తగ్గించేశారని అంటున్నారు, తక్కువ ఉండడం వల్ల. ఈ ఏరియాలో మేడం ఇక్కడ ఈఎస్ఐ ముంగట ఉంది కదా, ఈఎస్ఐ దగ్గర ఒక లేడీ నిలబడకపోతుండే, బస్సు దిగుతుండే, ఆటో ఎక్కుతుండే. ఇప్పుడు ఫ్రీ అయిన కారణం వల్ల ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి ఈఎస్ఐ కాడ బస్ స్టాప్కి వెళ్ళి చూడండి, దగ్గర 100 మంది నిలబడుతుంది. ఇప్పుడు ఒక్కరు కూడా నిలబడకపో, బస్ దిగుతుండే, ఆటో ఎక్కుతుండే. ఇక్కడ లోకల్ రామారం, షాపూర్ నడుపుతాం మేము.
అది పరిస్థితి. సో ఇప్పుడు నెంబర్ బోర్డ్స్ కూడా వైట్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వాళ్ళు మనకి ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, వాటన్నిటికీ లాగిన్స్ తీసుకోవడం ద్వారా ఎల్లో కార్డ్ నెంబర్ బోర్డ్స్ ఉన్న వాళ్ళకి నష్టం వస్తుంది అని అంటున్నారు. మరి అంటే సర్వీస్ ఆటోకే యూజ్ చేయాలి, వైట్ నెంబర్ బోర్డ్స్ అంటే అవి ఓన్ కదా, మరి వాళ్ళు కూడా నడుపుతుంటే మీకు ఆదాయం వైట్ తగ్గుతుంది. ప్లేట్ లేవు మేడం, ఆటోలలో వైట్ ప్లేట్ లేదు, బైక్ లో మాత్రం వైట్ ప్లేట్ ఉంది. బైక్ లో ఉంది. అవును. సో ఇప్పుడు బైక్ ఉన్న వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్తూ వస్తూ కూడా వాళ్ళు చేస్తారు ర్యాపిడో ఊబర్. మీకు ఏమైనా సమస్యలు చూస్తున్నారా? సమస్యలు అంటే ఇప్పుడు ఒక లేడీ ఉన్నది, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారేమో కానీ మాకైతే నష్టమే కదా మేడం. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మీకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం కదా అని అంటున్నారు, మరి ఇచ్చారా? ఎవరికి ఇస్తారు ఇచ్చే వాళ్ళకి అడగాలి, ఎవరికి ఇస్తారో మాకైతే తెలియదు. ఇప్పటి వరకు అయితే మీకు అలాంటి ఆదాయాలు ఏం అస్సలు ఏం లేవు. ఓకే. అండ్ దాంతో పాటుగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో 37 వరకు నేనే గద్ద మీద ఉంటా, గద్ద మీద నుంచి దిగేదే లేదు, నా ప్రజలే నన్ను గెలిపిస్తారు అని అంటున్నారు కదా. ఉండమనండి, ఎన్ని రోజులు ఉంటాడు ఆయన కూడా చూస్తాము, మేము కూడా చూస్తాము, ఉండమనండి, ఇంకేం చేస్తాం. ఆయన అభిప్రాయం ఆయనది, రేపు ఓట్లు అయినాక తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు సీఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మేము కేసీఆర్ చూస్తాం, కేసీఆర్ చూస్తాం, నెక్స్ట్ కాంగ్రెస్, ఏదైనా మంచిగా ఉంటే చూస్తాం అంతే. సో చివరిగా ఒక ప్రశ్న, రేపు రాఖీ పౌర్ణమి కదా, సో రాఖీ పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అండ్ దాంతో పాటు ఈ వీడియో చూస్తున్న మన ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. మాకు 2 అక్కలు, రేపు ఎట్లయినా వస్తారు, ఎట్లయినా ఉంటది. రాఖీ శుభాకాంక్షలు. అన్న మీ పేరు? బాలరాజ్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? 30 years అయింది దగ్గర. 30 years నుంచి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఏజ్ లిమిట్ కానీ లేకుంటే వేరే కేటగిరీస్ అంటూ ఏమి తీసుకోకుండా అందరికి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళు కూడా నష్టపోతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం? అది వాస్తవమే, వాస్తవంగానే. కాకుంటే మాకి ఆన్లైన్ వల్ల కూడా అసలు పేమెంట్ అసలు సరిగ్గా చేరుకుంటలేదు. కిలోమీటర్కి రేటు తగ్గిస్తున్నారు. అది మళ్ళీ కిలోమీటర్ మీకు ఎంత పడుతుంది అన్న? అసలు వస్తుంది మేము ఒక 10 నుంచి 15 రూపీస్ కూడా వస్తుంది. ఎక్కువ ట్రాఫిక్ ఉంది అంటే, వర్షం ఉన్నదంటే అప్పుడు ఎక్కువ ప్రైజ్ ఇస్తారు, లేదంటే చాలా కష్టంగా అయిపోతుంది. అసలు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి, కూరగాయలు కానీ కిరాణా సరుకులు అలాంటి అన్ని రేట్లు పెరిగినాయి. మా ఆటో వాళ్ళకి మాత్రం ఎవరు హెల్ప్ మాత్రం లేదు. గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం మనకి 12,000 ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం? అలాంటి స్కీమ్ ఏం లేదు మేడం. అసలు ఆటోలకి మాకి గవర్నమెంట్ కి అసలు ఏం లేదు. ఎవరు కూడా మాకు సాయం చేయడానికి కూడా ఎవరు లేరు. అసలు నాకు అసలు ఎవరు చేయలేదు మేడం. మా కష్టానికి మేమే ఇదవుతున్నాం మాత్రం, అంత మాత్రమే, వేరేది ఏం లేదు. దాని తప్ప మా బాధలు మేమే తెచ్చుకోవాలి తప్ప వేరే బాధలు ఏం లేవు మేడం. ఇప్పుడు సర్వీస్ ఆటోలు తిరగట్లేదు కదా అని ర్యాపిడో, ఊబర్ లాగిన్లు తీసుకుంటున్నారు. మరి దీంట్లో కూడా యాప్స్ నుంచే ఎక్కువ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, నడిపిన మీకు ఆదాయం రావట్లేదు అని అంటున్నారు. కమిషన్ అంటే ఊబర్లో ప్రమోషన్ అయి ఉంటుంది మేడం. ఆ ప్రమోషన్ ఏంటంటే వాళ్ళు కొత్త కస్టమర్ అయితే, కొత్త బుకింగ్ అయితే వాళ్ళకి ప్రమోషన్ అని ఇస్తారు. వ్యాలెట్లో అని అంటున్నారు కానీ వ్యాలెట్లో అయితే నాకు ఇప్పటి వరకు మెసేజ్ మాత్రం రాలేదు. అలాంటిది ఏం మెసేజ్ రాలేదు, వ్యాలెట్లో రాలేదు. వ్యాలెట్లో వస్తుంది వాళ్ళకి ప్రమోషన్. అట్లా ఒక 83 నాకు చూపించిందంటే వాళ్ళకి, నాకు 83 రూపాయలు చూపిస్తే వాళ్ళకి 4 రూపాయలు 5 రూపాయలు కూడా అలాంటి రోజులు ఉన్నాయి. ఇది ఇక్కడ బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ నుంచి జగదీరుగుట్టకి నాకు డ్రాప్ పడ్డది. ముందు ప్యాసింజర్ కూడా వాళ్ళు షాక్ అయిపోయినారు, ఏంది ఇది అని. దాని తర్వాత